ముందుగా ధ్యానాన్ని ఎంత సులభంగా పరిచయం చేసిన పత్రి మాస్టర్‌కి, కర్మధ్యానం, కర్మ విపాకం ద్వారా మన జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇచ్చిన వంశీ మాస్టర్‌కి, మా గురువుగారైన హైమా మేడంకి నా ఆత్మ ప్రణామములు. జీవాత్మ ప్రపంచ నియమాలు ఈ పుస్తకం చదవమని నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి, వింటున్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా ఆత్మ ప్రణామములు, కృతజ్ఞతలు. గత కొన్ని వారాలుగా చెప్పుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. జీవాత్మ ప్రపంచ నియమాలు. ఒక తల్లికి ఇద్దరు కుమారులే ఉంటారు. ఇద్దరు కుమారులు యాక్సిడెంట్‌లో ఒకేసారి చనిపోతారు. వాళ్ళ మరణ బాధతో ఆ తల్లి భూమి మీద జీవించలేదని చెప్పి, ఆ ఇద్దరు కుమారులు విస్పి, రతు ఉన్నత సదాత్మలతో ఆత్మలోకంలో అనుమతి తీసుకొని, ఆ తల్లికి అంతరాత్మ ద్వారా కొన్ని సందేశాలను అందిస్తూ ఉంటారు. ఆ తల్లి తన వరకే ఆ సందేశాలని పెట్టుకోకుండా, మనకందరికి భూమి మీద ఎలా జీవిస్తే, మనం ఎలా ఆత్మలోకానికి ఏ ఆవరణకి చేరుకోగలుగుతామో, ఏ ఆచరణ ద్వారా మనలో పరివర్తన రాబట్టుకోవచ్చు సులభంగా అని ఆ తల్లి పుస్తకం ద్వారా మనకు అందించింది. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే, భూలోకంలో మీరెందుకు పుట్టాలనుకున్నారు? కారణాలుంటాయి గదా! ఆత్మలోకంలో అన్నీ ఉంటాయి. ప్రతీదీ ఉంటది ఆత్మలోకంలో. అన్నీ మనం అనుకోగానే వస్తాయంట. అయినా సరే, మనం భూమి మీద ఛాలెంజ్ కోసం, ఇంకా నా ఆత్మ ఉన్నత స్థితికి రావడం కోసం ఒక సార్ అంటారు గదా! డేరింగ్ సోల్స్ అని. కొన్ని బాధల్ని, కొన్ని రోగాల్ని అన్నీ తెచ్చుకొని, నేను ఉన్నత స్థితికి తక్కువ కాలంలో చేసి చూపిస్తా అని ఆత్మలోకంలో ఉన్నత మనకి చెప్తారంట. "అరేయ్! నువ్వు ఇన్ని తీసుకెళ్ళకు కర్మలు. ఆహ్, తీసుకెళ్తే నువ్వు మళ్ళీ భూమి మీదకెళ్ళాక మనసు సాడ్ అయితది. అక్కడ ఫీల్ అవుతావురా. వద్దు నీతో కాదు" అని చెప్తారంట. ఉన్నత సదాత్మలు మా ఇష్ట దైవం అయినా సరే చెప్తారట. అయినా వినమంట. మనం ఛాలెంజ్ జేసి మరి భూమి మీదకొస్తాం. ఆ భూమి మీదకి వచ్చేది ఎందుకు అనేది ఈరోజు అమ్మ కొన్ని కారణాలు వివరించింది. అవి చెప్పుకుందాం. అయితే ఇది మీకు వింతగా అనిపించొచ్చు. కానీ వాస్తవం. అమ్మ చెప్పే విషయము విస్ఫిరతు ఆత్మలోకం నుండి ఇచ్చిన సందేశం. మీలో చాలా మందికి మీ లోకంలో పుట్టడం ఇష్టం ఉండదట ఫస్టు. ఆత్మలోకంలో మీరు చాలా సంతోషంగా ఉంటారు. మేము ఉన్నత స్థాయిలలో ఆత్మల గురించి మాట్లాడుతున్నాం. తొందరగా ఉన్నత స్థాయికి చేరాలని మీ అసహనం గాని, అంటే పైన మనకు అనుకూలంగా ఉంటుంది గదా! అనుకూలంగా ఉండేసరికి మన ఆత్మ ఉన్నత స్థితికి రావడానికి చాలా త సమయం పడుతుందట. ఆ సమయాన్ని గూడా మనము సహనంగా ఉండలేక అసహనంతో కిందికొస్తామట. ఇబ్బంది అయినా పడతామని, ఇక్కడ బాధలైనా అనుభవిస్తామని సిద్ధపడడం కానీ, భూలోకంలో మీ ఆత్మీయులు ఆధ్యాత్మికంగా కింది స్థాయికి పడిపోవడం కానీ, మీరు భూలోకంలో పునర్జన్మించడానికి కారణం. 3 కారణాలు చెప్తున్నారు. ఒకటి పైన ఉన్నత లోకాలలో మన ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావడానికి చాలా టైం పడుతుంది. ఎందుకు అంటే అనుకూల ప్రాంతం ఉంటుందక్కడ. ప్రకృతి ఉంటుంది. కాబట్టి సమయం లేట్ అవుతుంది. అదే భూమి మీద వ్యతిరేక ఆత్మలను తెచ్చుకుంటాం గదా! కొంతమంది శత్రువులని, కొంతమంది మిత్రులని తెచ్చుకుంటాం గదా! అవమానాలు ఎదుర్కొంటూ మన మన ఆత్మని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా తేగలుగుతామట. అందుకని అదొక కారణము. మరి అలా తక్కువ టైంలో రావాలి అంటే ఇబ్బందులు ఎదుర్కోవాలి గదా! మరి. అందుకని ఇబ్బంది అయినా పడతామని ఛాలెంజ్ చేస్తామంట. ఇంకొకటేమో మన ఆత్మీయులు మనం ప్రతిరోజు మనకి ధ్యానంలోకొచ్చినా, రాకపోయినా మనల్ని ఒకరు రక్షించంది. మనం తిన్న తిండి అరగదు. పడుకోగానే నిద్ర రాదు. ప్రతి ఒక్క దానికి ఉన్నత ఆత్మలు మనకి ఏదో ఒక రకంగా సహాయం చేస్తూనే ఉంటాయి. మనం ధ్యానంలోకొచ్చాక మాస్టర్స్ అని ఒక పేరు పెట్టుకొని వాళ్ళు మనకి హెల్ప్ చేస్తున్నారని మనం రుజువులతో చూసుకుంటున్నాం కళల ద్వారా. కానీ ధ్యానంలోకి రాకపోతే మాత్రం సహాయం చేయకుండా ఊరుకుంటారా? పైనున్న ఆత్మలు వాళ్ళకి ప్రతీదీ తెలుస్తుంది. మనం ఏం చేస్తున్నాము? ఎలా జీవిస్తున్నాము? ఎలా జీవితాన్ని కోల్పోతున్నాము? వచ్చిన మన ఆలోచనేంటి? మనం చేసేదేంటి? అని ప్రతీదీ కూడా మనకంటే ఎక్కువ వాళ్ళే పరిశీలనలో ఉంటారు. వాళ్ళే మనకెక్కువ సహాయం చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళే ఎక్కువ సమయాన్ని మన కోసం కేటాయిస్తారు. అది మనకిక్కడికొచ్చాకే అర్థమైంది. అలా వాళ్ళ కోసం కూడా అంటే ఆ ఉన్నత సదయమనోడు పడిపోతున్నాడు అని చెప్పి మనం గూడా ఇక్కడ ఎదురుగా ఉన్నప్పుడు మన వాళ్ళు కొంచెం బాధపడుతుంటే మనం గూడా బాధపడతాం గదా! మన బాధ కాకపోయినా బాధపడతాం. అట్లా వాళ్ళు గూడా బాధపడి కిందికొచ్చే కారణాలు గూడా ఉంటాయట వాళ్ళ కోసం. కానీ మీలో చాలా మంది
మీ ఆత్మ ఆ అంతరాత్మ భూమి మీద పుట్టకుండా ఉంటే బాగుండేది అనుకుంటారు. అంటే భరించలేని బాధలొచ్చినప్పుడు మనము అనుకున్న వాళ్ళమే గదా! కొన్నిసార్లు చేతనాత్మకంగా ఇలా అనుకుంటారు. ఇలా ఎందుకు అనుకుంటున్నావని ఆశ్చర్యపోతుంటారు. మనకు కారణం తెలీదు గదా! ధ్యానంలోకొస్తేనే అర్థమైంది గానీ, ధ్యానంలోకి రాకపోతే మనకసలు ఏ కారణం తెలీదు గదా! కానీ మీకు ఆత్మలో ఒక గృహం గుర్తుకి రాదు. కొంతసేపు ఆశ్చర్యపోయి దీని గురించి మర్చిపోతారు. కొంతమందికి మీ ఆత్మ నుంచి అంతరాత్మ నుంచే ఈ భావం పుడుతుంది. ఒక్కొక్కసారి మనది మనకే అనిపిస్తుంది. నేనేదో చేశాను అనే భావన మన లోపలనే వస్తుంది. దాంతో భౌతిక మనస్సు దీన్ని తప్పనిసరిగా వినాల్సొస్తుంది. అంతరాత్మ చెప్పే సందేశాన్ని కంపల్సరీ వినాల్సొస్తుంది. కొన్ని సందర్భాల్లో వింటాము. కానీ మ మనసు మాయలో పడి ప్రాపంచిక జీవితం పట్ల మనం ఎక్కువ దాని మీద ఫోకస్ పెట్టడం వల్ల ఇక్కడ వీళ్ళిచ్చిన సందేశాలని మనం ఎక్కువగా స్వీకరించలేకపోతున్నాం. డ్రీమ్స్ ఇచ్చినా గూడా. మనకి సారిచ్చినా ధ్యానస్థితి ద్వారా ధ్యానం ద్వారా మనకి ఎన్నో సందేశాలు అందుతూనే ఉన్నాయి. డ్రీమ్స్ ఒచ్చినప్పుడు, మనకి ధ్యానంలో కూర్చున్నప్పుడు డీప్‌గా వెళ్ళినప్పుడు కూడా కొన్ని అనుభవాలొస్తున్నాయి. కానీ భౌతిక ప్రపంచంతో ఉన్న సంబంధం వల్ల, మనము ఎక్కువగా భౌతిక ప్రపంచం మీద ఫోకస్ పెట్టడం వల్ల, వాళ్ళిచ్చిన సందేశాలని తీసుకోలేకపోతున్నాం. అయితే ఇక్కడ ఒక ఆత్మ నాకు మొన్న రీసెంట్‌గా ఒక డ్రీమొచ్చింది. డ్రీమ్ చాలా సేపుంది. కానీ డ్రీమ్ నుంచి మేలుకున్న తర్వాత ఒకటి అనిపించిందేందంటే, కొన్ని ఆత్మలకి ఎన్ని చుట్టూ వ్యతిరేక ఉన్న శత్రువులు ఎంతమంది ఉన్నా, వాళ్ళ నుంచి అటాచ్‌మెంట్, డిటాచ్‌మెంట్ 2 నేర్చుకోవాలి జీవి కదా! కొత్త అనుభవాలతోని 2 నేర్చుకోవాలి. ఒక ఆత్మనేమో అటాచ్‌మెంట్ బాగా అంటే అందరు చుట్టూ ప్రేమతో ఉన్న వాళ్ళతో ఎలా డిటాచ్‌మెంట్ ఉండాలో నేర్చుకోవడానికి భూమి మీదకొస్తుంది. కొన్ని ఆత్మలేమో డిటాచ్‌మెంట్‌లోనే ఉంటూ అంటే శత్రువులని చుట్టూ ఉండి వ్యతిరేక దిశల్లో ఉంటూ డిటాచ్‌మెంట్ నేర్చుకుంటుంది అనేది నాకు మెలుకువ వచ్చిన తర్వాత మళ్ళీ ధ్యానంలో కూర్చొని ఈరోజు ఇంత డ్రీమ్ పెద్దగా వచ్చింది. అసలు నాకిచ్చిన సందేశం ఏంటి అని అనుకున్నప్పుడు ఇలా వచ్చింది. అంటే ఎన్నో కారణాలతోని భూమి మీదకొస్తాం గదా! కొంతమందిని చూసినట్టు అనిపిస్తది. వీళ్ళకి చుట్టూ ఉన్న ఏది పట్టించుకోకుండా ఉంటారు. నిశ్చల స్థితిలో ఉంటారు. ఎన్ని ఎదురైనా వాళ్ళ భావనే ఒక రకంగా ఉంటది. మనమేమో తొందరగా రిసీవ్ చేసుకుంటా. ఎందుకు అనుకున్నప్పుడు నాకొచ్చిన ఆన్సర్ ఇది. డిటాచ్‌మెంట్ ఎట్లైనా నేర్చుకోవాలి. అటాచ్‌మెంట్‌లో ఉన్నా నేర్చుకోవాలి. డిటాచ్‌మెంట్ నేర్చుకోవాలి. ఎందుకంటే అన్నిటిని వదిలేసి మళ్ళీ ఆత్మలోకానికి వెళ్ళాల్సిందే గదా! ఎవ్వరి మీద ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవద్దు కదా! అన్నిటిని ఇది నాకు శాశ్వతం కాదు. నేను ఒకరోజు వెళ్ళాల్సిందే అని నేర్చుకుంటూ ఉండాలి గదా! ఆ డ్రీమ్ ద్వారా నాకది ధ్యానంలో కూర్చుంటే అర్థమైంది. ఇంకోటి మహాభారతంలో ద్రౌపది సంఘటన మనకి తెలిసిందే గదా! ఆత్మలో ఒక గృహం గుర్తుకి రాదు. ద్రౌపది మాత కూడా ఆమె చాలా ఉన్నత హయ్యర్ మాస్టర్. అయితే ఆమెకి వస్త్ర అది జరిగినప్పుడు రాజ్యసభలో జరిగినప్పుడు విపరీతమైన అవమానంతో అసలామె చాలా కింది స్థాయికి పడిపోతుందంట. హై స్టేజ్‌లో ఉన్న ద్రౌపది మాత కూడా ఆ ఒక్క సంఘటన ద్వారా చాలా కిందకి పడిపోతుందంట. మరి కృష్ణుడు అక్కడే ఉన్నాడు గదా! మనన్నే వదిలిపెడతలేరు దైవశక్తులు. ఇంకా ఆ అమ్మనేమి వదిలిపెడతారు. ఇంకా కృష్ణుడు చాలా విపరీతంగా ఒక రూమ్‌లో ఒంటరిగా కూర్చొని అసలు నేనేం జేశాను? నాకెందుకిలా జరిగింది? నాకే ఎందుకిలా జరిగింది? అని చాలా విపరీతమైన పశ్చాత్తాపంలో ఉండి బాగా ఏడుస్తుందంట ఆ తల్లి. ఏందో తెలుసుకోవాలి అని. అప్పుడు కృష్ణుడు అక్కడికి వచ్చి, ఆ గృహం లోపలికి వచ్చి, నిన్ను నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావా? నువ్వు ఏం జేశావో తెలుసుకోవాలనుకుంటున్నావా? అని అడుగుతాడట. మనకి వంశీ సార్ ద్రౌపది స్టోరీ చెప్పినప్పుడు ఒక మాట చెప్తారు. దుర్యోధనుడు రాజ్యసభలో ఉన్నప్పుడు ఆమె కింద పడిపోతే నవ్వింది. ఆ నవ్వుకి ఫలితంగా అలా జరిగింది ఆమెకి అని చెప్తారు. కానీ కృష్ణుడు గత జన్మ కర్మ గూడా చెప్తాడు ఈ స్టోరీలో. స్టోరీ అనిపిచ్చింది. ఆమె అంతకుముందు ఉన్నత ఆత్మ కదా! ఉన్నత సదాత్మ కదా! అంతకుముందు జన్మలలో రాజకుమారిగా ఉన్నప్పుడు చాలా అందంగా ఉండేదంట మాత. ఆ మాత ఎంత అందంగా ఉందో అంత అహంకారం గూడా ఉండేదట ఆ అమ్మకి. ఆ అహంకారంతోని ఒకరోజు అంటే మన సాధువులు చాలా వరకు ఎట్లా ఉంటారు, చిరిగిపోయిన దుస్తులతో అలా ఉంటారు గదా! ఆ చిరిగిపోయిన దుస్తులతో ఒకతను ఇంటి ముందుకి ముసలాయన బాగా వృద్ధుడు వచ్చి మంచినీళ్ళు అడుగుతాడట. అప్పుడు అమ్మ వాళ్ళ రాజాలతో దాసి వాళ్ళతోని అక్కడున్న వాళ్ళతో ఆడుకుంటూ ఉంటదట చిన్నప్పుడు.
ఉన్నప్పుడు ఈయనను చూసేసంగకి ఆ వస్త్రాలంతా చినిగిపోయి ఉంటాయట ఆయనని. చూసి అమ్మ అహంకారంతోనే అంటే చాలా హేళనగా చూస్తదంట ఆయనని ఆ వృద్ధుడిని. చూసి ఆయన మంచినీళ్ళు అని అడగగానే ఇప్పిస్తుందంట వీళ్ళతో రాజకుమారులతో వీళ్ళతో ఉంటారు గదా! వాళ్ళతోని ఇప్పిస్తుందంట గానీ చాలా అవమానంగా చూస్తుందంట. మంచినీళ్ళ కోసం ఇంత దూరం వచ్చావా? అలా చూస్తుందంట. ఆయన సాధన చేసిన వాడు గదా! ఆయనకసలు కోపం రాలేదంట అమ్మ మీద. కానీ బాధొచ్చిందంట. నా పరిస్థితే గదా! ఈమెకి ఇంత అవమానంగా ఉంది. అహంకారంతో కదా! ఆమె రాజమాత గాబట్టి, ఆమె అందంగా ఉంది గాబట్టి, నా దుస్తులను నన్ను జూషి ఇలా హేళన చేస్తుంది అని బాధపడతాడట. సైలెంట్‌గా బాధపడతాడట. ఆయన కోపంతో శాపం ఇవ్వొచ్చు అమ్మకి అప్పుడే. కానీ ఇవ్వడట. ఆయన బాధ పడిండు గాబట్టే మనకి సార్ జెప్తాడు గదా! తెలుసో తెలియకో ఎవరికి ఏదిస్తే రివర్స్ మనకదే వస్తుంది అని. ద్రౌపది మాత అంటుంది. ఆ ఒక్క నవ్వుకే అంటే ఆ హేళనగా నవ్వింది కదా! ఆయనను చూసి. ఆ ఒక్క నవ్వుకే నాకింత జరుగుతుందా అని అడుగుతుందంట. అప్పుడు మళ్ళీ కృష్ణుడు చెప్తాడంట, "అమ్మ ఒక్క కారణంతోనే జరగలేదు. నువ్వు మళ్ళీ రాజ్యసభలో దుర్యోధనుడు పడిపోయినప్పుడు ఒక మాట అంటుందంట అమ్మ, గుడ్డివాడి కొడుకు గుడ్డివాడే గదా!" అని. అప్పుడు గుండెలని పిండేస్తుందట ఆ మాట దుర్యోధనుడు. ఎంత గుడ్డివాడైనా తనకి ఆ అవయవము ఆ టైంకి అలా అనిపిస్తుంది గదా! చాలా బాధపడతాడట. ఆ బాధ అమ్మకి రివర్స్ వచ్చింది అని చెప్తాడట కృష్ణుడు. ఇంకోటి అడుగుతుందంట మళ్ళీ తెలుసుకుంటుంది గదా! మనకి సార్ చెప్తాడు. మనం ఎప్పుడైతే కర్మని చూసుకుంటామో నిజమైన రియలైజేషన్ అనేది ఆ పశ్చాత్తాపం అనేది అక్కడి నుంచే పుడుతుంది అని. చూసుకున్నప్పుడే పుడుతుంది గదా! అమ్మకి చెప్తుంటే ఇంకా ద్రౌపది మాత బాగా ఏడుస్తుందంట. ఏడ్చి, "సరే నేను చేసుకున్న దానికి నాకొచ్చింది. నేను ఒప్పుకుంటా. మరి రాజ్యసభలో అంతమంది ముంగట నాది వస్త్రాపహరణ జరిగినప్పుడు మరి నువ్వు ఎందుకు రాలేదు? నా దగ్గరికి అంత ఆలస్యం ఎందుకు చేసావు కృష్ణ" అని అడుగుతుందంట. అప్పుడు చెప్తాడంట కృష్ణుడు, "ఇది అందరికీ పాయింట్ పట్టుకోవాల్సిన విషయం. మనిషి తనకొక సందర్భం వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు మనకి మనమే సాధించినామని టోపుగాలలా డబ్బా కొట్టుకుంటాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. బాధొచ్చినప్పుడు నాలో ఉన్న అహంకారం దైవానికి దూరంగా పెడుతుందంట. అంటే నాది నేనే జేసుకోగలుగుతా అని అనుకుంటాం గదా! అహంకారం ఒకటి, నాకున్న బలం అంటే దైవ శక్తికి మించిన బలం నాలో ఉంది అనేది అహంకారమే తెలుపుతుందంట. ఆమె చీర పట్టి లాగినప్పుడు లాగుతుందంట అమ్మ. నువ్వు ఆయనని ఆ ఆడిని గూడా కింద పడేయాలని నీ ప్రయత్నం నువ్వు చేశావు. కాబట్టి నేను రాలేకపోయా. ఒక స ఇంకొక కారణం జెప్తుండు. మళ్ళీ శరణాగతి చేసుకునేంత వరకి దైవం దగ్గరికి రాదు. 3 కారణాలు జెప్పిండు. దైవం ఎందుకు ఆలస్యం చేస్తుంది? మన సమస్యలకి తొందరగా ఎందుకు రియాక్ట్ కాదు అంటే, మనలో ఉన్న అహంకారం, నా బలమే ఎక్కువ దైవ శక్తి కంటే, దైవ బలం కంటే నా బలమే ఎక్కువ అని విర్రవీగడం. ఇంకొకటి చుట్టూ ఉన్న బంధాలు. నన్ను రక్షిస్తాయి అని బంధాల మీద నమ్మకాన్ని పెట్టుకున్నప్పుడు దైవం దూరంగా ఉంటుందట. మనకి ఏ సమస్య వచ్చినప్పుడు. మనం ఎప్పుడైతే నాకెవ్వరు సహాయం చేసేవాళ్ళు లేరు తండ్రి, నువ్వొక్కడివే దిక్కు అని మనకి మనం ఎప్పుడైతే సరెండర్ అవుతామో, ఆ క్షణమే మనకి దైవం అక్కడ ప్రత్యక్షమవుతాడట. ఆమె ద్రౌపది మాత అంటుంది గదా! పాండవులని అడుగుతది. పాండవులు చూస్తూ ఉంటారు గానీ రారు దగ్గరికి. మళ్ళీ తన ప్రయత్నం సర్వశక్తులో చేస్తుంది. తనని ఓడించడానికి. కానీ జరగలేదు. బలం, అహంకారం, బంధాలు ఈ మూడింటిని కాదు అని ఎప్పుడైతే మనకి మనమే శరణాగతి చేసుకుంటామో అప్పుడు దైవం మన పక్కనే ఉంటుందట. అందుకనే మనకి సార్ చెప్పేది ఒకటే. ఈ 3 ప్రయత్నాలు చేయకండి. ఫస్ట్ అహంకారాన్ని పక్కన పెట్టండి. ఏ బంధాల మీద నమ్మకాన్ని పెట్టకండి. ఎవరు మీకు రారు. లాస్ట్‌కి వచ్చేది దైవ శక్తే. కాబట్టి ఫస్ట్ నుంచే సరెండర్ అవ్వండి అని చెప్తారు సారు. మీరేది అడగండి. మీకేది గావాలనుకున్నా దైవంకి తెలుసు మనం బిడ్డలం గాబట్టి. మనల్ని వదిలేయదు. దైవం ఇస్తుంది కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుంది. ఎందుకు ఆలస్యం అవుతుందంటే మరి ఇవన్నీ పోవాలి గదా! ఎ మనం చేసిన గత జన్మయన్నీ ఖాళీ గావాలి కదా! టైం రావాలి కదా! ఆ టైం కోసం వేచి ఉండండి. సరెండర్ కండి అని చాలా వీడియోస్‌లలో వంశసార సందేశమే ఇది కదా! నాకు ద్రౌపది మాతది విన్నప్పుడు అనిపిచ్చింది. దైవశక్తి మనకి ధర్మం వచ్చినప్పుడు రాకపోవడానికి కారణం 3 కారణాలు జెప్తాడు శ్రీకృష్ణుడు. మనలో ఉండే అహంకారం,
మన బలం కంటే దైవ బలం చాలా తక్కువ అని అహంకారంతో మనకి మనమే ఆ సందర్భంలో అనుకోవడం. ఇంకొకటి మన బంధాల మీద నమ్మకం పెంచుకోవడం. ఈ మూడింటిని ఎప్పుడైతే పక్కన పెట్టి మన జీవితాన్ని మనం శరణాగతి గనక చేసుకోగలిగితే దైవశక్తి ఆ క్షణమే మన ముందుంటుంది. మనకి సహాయం చేయడానికి సిద్ధపడుతుంది అనేది శ్రీకృష్ణుడు చెప్పిన పాయింట్. ఆత్మలోకంలో మీరు శిక్షణని, అనుభవాన్ని పొందవచ్చు. కానీ ఉన్నత స్థాయిలకి చేరడానికి ఇక్కడ వేలాది ఏళ్ళు పడతాయి. అందుకని దీనికి మారుగా కొన్ని వందల ఏళ్ల ఉన్నత స్థాయికి చేరాలని మీరు ప్రయత్నిస్తారు. భూలోకంలో పుట్టడానికి అదే కారణం. తొందరగా ఫలితాలు కావాలని. తొందర ఎక్కువుంటది మనకి. అయితే దీనిలో మరింత కిందికి పోయే ప్రమాదం కూడా ఉంది. మీ లక్ష్య సాధనకి బాగా సమయం కూడా పట్టవచ్చు. కింది ఆవరణలోని ఆత్మలు భూలోకంలో జన్మించడానికి ఇష్టపడతాయి. 1, 2, 3 ఆవరణాలు చెప్పుకున్నాం కదా! ఆ ఆవరణలో వ్యక్తులు భూమి మీద జన్మించడానికే ఇష్టపడతాయట. దీనివల్ల వారికి త్వరితంగా ప్రగతి సాధించే అవకాశం కలుగుతుంది. వారు సన్మార్గం తప్పకుండా ఉండగలిగితే భూలోకంలో పునర్జన్మించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. 1, 2, 3 ఆవరణలో పడే బాధలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే, ఇబ్బంది పడ్డా భూలోకంలో మళ్ళీ జన్మించడమే వారికి మంచిది. పాపము, చెడు ప్రభావాల మూలంగా కింది స్థాయిలోకి పడిపోయిన సదాత్మలకి భూలోకమే స్వర్గము అని చెప్తున్నారిక్కడ. ఇక్కడ మనం సన్మార్గంలో ఏ సందర్భం ఎదురైనా మనం సన్మార్గంలో ఉండగలిగితే ఇప్పుడు సరెండర్ అవుతే కంపల్సరీ దైవశక్తి మనకు తోడుంటుంది. ఎందుకు తోడుంటుంది అని ఒక భక్తుడు అడిగాడట నాలాంటి అమాయకుడు. ఎందుకు తోడుంటావు అని వాళ్ళు ఎన్నో గత జన్మలో ఎన్నో పాపాలు చేస్తారు గదా! మరి నువ్వెందుకు తోడుంటావయ్యా? వాళ్ళు అడగగానే వెళ్ళిపోతావు అని అడిగితే, అప్పుడు శివుడు చెప్తాడట ఆ భక్తుడికి, నేను నన్ను నమ్మిన నా భక్తుల కోసం నేను వెళ్ళనక్కడికి. నా కోసం నేను వెళ్తా అంటాడంట శివుడు. ఎందుకు అంటే ఇప్పుడు దైవాన్ని నమ్మిన వాళ్ళు కూడా నష్టపోతే, దైవశక్తిని నమ్మి ఆ భక్తిలో మునిగిన వాళ్ళు కూడా నష్టపోతే, మిగతా వాళ్ళకి దైవం మీద నమ్మకం అనేది కలగదు గదా! వాడే నమ్మినందుకు వాడేం జీవితం బాగుపడది అని ఫస్ట్ ఆలోచన నెగెటివ్ నుండి స్టార్ట్ అవుతది గదా! దైవ శక్తిని ఏ జీవి నమ్మదు భూమి మీద. అందుకని నా కోసం నేను నా భక్తుని కాపాడుకుంటా. భక్తుడు ఇప్పుడు మనము ఒక సమస్య వస్తే కానీ పరిష్కారం ఆలోచించం. కానీ దైవం అలా కాదు. మనకు ఎంత సమస్య రాబోతుంది అనే ముందే మనకి డ్రీమ్స్ ద్వారా గూడా కొన్ని ప్రమాదాలు చూపిస్తూ ఉంటాయి గదా! మొన్న రీసెంట్‌గా అమూల్యకి యాక్సిడెంట్ అనే విషయం అది చూపడం అది మిరాకిలే గదా! అంటే రాబోతున్నది కూడా భవిష్యత్తును చూసుకొని కూడా దాన్ని తగ్గించుకునే మార్గం మనం చేసుకుంటున్నాం. భక్ భక్తుడికి అది ఇవ్వగలిగితే ఏదో ఒకటి విత్తనం బీజం వేసినట్టే గదా! దైవాన్ని నమ్మని వాడికి. వీడికి దైవాన్ని నమ్మిండు, వీడు చెడిపోలేదు అని. ఆ నమ్మకం కలిగించడానికి నేను వెంబడే వెళ్తాను అని జెప్తాడంట ఆ భక్తుడు. ఏదో ఒక రకంగా దైవశక్తి మనల్ని కాపాడుతూనే ఉంటుంది. మనము ఈ 1, 2, 3 ఆవరణలో ఉండి మనం ఛాలెంజ్ తీసుకొచ్చిన వాళ్ళకి గూడా ఇక్కడ గూడా ఒక డ్రీమ్ ఉంది నాకు. 2 డ్రీమ్‌లొచ్చాయి. ఒక డ్రీమ్ ఏమో మా అమ్మమ్మ బతికి ఉన్నన్ని రోజులు ఇట్లా ఆధ్యాత్మికంగా ఉండేది బాగా. ఆధ్యాత్మికంగా అంటే అన్ని కథలు, రామ అని వినేది. నాన్ వెజ్ తినేది. నేను మా అమ్మతోని ఊకే పోరాడేదాన్ని. "నువ్వు రామ, కృష్ణ అని ఊకే నామస్మరణ చేస్తావు. తినేది మాత్రం కోడిని కట్ చేస్తావు." ఆమెనే కట్ చేసి వండేది. ఆ జీవి పోతుంటే నీకసలు అనిపియకపోయేదా అని చిన్నప్పుడే ప్రశ్నించేదాన్ని మా అమ్మమ్మని. కానీ ఆమె ఉద్దేశ్యము ఈ జీవి ఎక్కడికెళ్ళేదుందో రాముని దగ్గరికి అనుకుంటూ కట్ చేసేది. కట్ చేసేటప్పుడే చేసేటప్పుడు కూడా రామ అనే నామస్మరణే ఉండేది. ఆమె ఉన్నత లోకంకి వెళ్ళినప్పుడు కూడా ఉన్నత స్థితిలో ఉన్నట్టు చూపిచ్చింది. మా అన్నయ్య గూడా చనిపోయాడు. ఆయన ఇక్కడ కింద ఉన్నప్పుడు గూడా అహంకారంతో విర్రవీగేవాడు. నేను చెప్పిందే అందరూ నమ్మాలి, చెయ్యాలి అని విర్రవీగేవాడు ఆయన. ఆ పైన లోకంలో గూడా ఆమెతో కలవలేకపోతున్నాడు. కింద గూడా ఆమెతో నువ్విట్లా అని పోట్లాడేవాడు. పైన గూడా అసలు ఆమెతో ఉండలేకపోతుండు. మా అమ్మమ్మ అంటుంది, "చూడు మీ అన్న కింద వినలేదు, పైన వింటలేడు నాతోని" అని. నేను మా అన్నయ్యకి అప్పుడు గైడ్ చేస్తున్నా. ఇప్పటికైనా మారొచ్చు గదా అని.
కానీ సైలెంట్‌గా వింటున్నాడు గానీ ఆన్సర్ ఇవ్వలేదు. అదొక డ్రీమ్ ఇచ్చిండు. అదెందుకు అంటే బతికి ఉన్నప్పుడే మనలో పరివర్తన అనేది మనకి రావాలి అని నాకు చూపించడానికి ఆ డ్రీమ్ ఇచ్చారు అని తర్వాత అర్థమైంది. అంటే మనం కొన్ని వింటాం, వదిలేస్తాం గదా! ఒక చెవితో విని, ఒక చెవితో వదిలేస్తాం చాలా విషయాలు. అలా కాదు, భూమి మీద ఉండగానే నువ్వు ఆచరించాలి. ఆచరిస్తేనే నువ్వు పైకెళ్ళిన తర్వాత ఉన్నతంగా ఉండగలుగుతావని ఆ డ్రీమ్ ద్వారా చూపిచ్చారు. మళ్ళీ రీసెంట్‌గా ఒక అమ్మ చనిపోయింది. ఆ అమ్మని గూడా చూపిచ్చారు. ఆమె కింద అందరితో ఉండేది. ఆమె నాన్ వెజ్ తినేది. ఆమె కుటుంబానికి మొత్తానికి నాన్ వెజ్ పెట్టేది. పెట్టేటప్పుడు కూడా ఇది శక్తిని ప్రసాదించాలి అనే భావనతోనే పెట్టేది. పైన గూడా అంటే మనకి దీనికి రాదా అంటే మన మేడం చెప్తది గదా! నువ్వు ఏ పని చేశావనేది కాదు, ఏ భావనతో చేశావనేది. ఆ డ్రీమ్‌లో ఆమె ఎంత సంతోషంగా ఉందో, చాలా సంతోషంగా కనిపించింది ఆమె. అనిపించింది డ్రీమ్ గూడా. రీసెంట్‌గా చనిపోయింది. చనిపోయినోళ్ళని జూసినప్పుడు నుంచి అసలు చనిపోవడం చూసి గూడా వీళ్ళేంది మంచిగా హాయిగా ఎళ్ళిర్రు అట్లా అనిపిస్తుంది తప్ప, బాధ, ఏడుపు అనేది రావట్లేదు నాకు ఈ మధ్య. ఇక్కడ ఇంకో స్టోరీ గూడా చెప్పుకుందాము. శ్రీరాముడు మందరకి మనకి తెలిసిన మందర గూడా చెప్పుకుందాము. ఇక్కడ మందర రాముడు అరణ్యాకి 14 సంవత్సరాలు వెళ్లి వచ్చిన తర్వాత రాముడి మొఖం చూడలేకపోయిందంట. అంటే నేను చేసిన ఈ ఈ ఒక్క మాటకి ఈ కుతంత్రమే గదా! అది ఆ టైంలో. ఈ కుల్లు కుతంత్రానికి రాముడు 14 సంవత్సరాలు వనవాసం జేసి వచ్చాడు అని ఒకరోజు ఆమె బయటికి రాకుండా రాముడి దర్శనం కోసం అందరూ ఎదురు చూస్తారట రాజ్య ప్రజలు. అందరొచ్చి కలుస్తారట గానీ మందర కలవదట. కలవక బాగా ఏడుస్తూ ఉంటుందట ఆ రూమ్‌లో గూర్చొని. ఆమె ఎప్పుడైతే ఇక్కడ 'ద్రౌపది మాత' స్టోరీలో కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మన పాయింట్ వాళ్ళ స్టోరీ ఎలా జరిగిందో నాకు తెలీదు కంప్లీట్‌గా. ఇక్కడ కనిపిచ్చింది, అది అర్థమైంది తీసుకున్నా. కానీ మన జీవితానికి తీసుకోవాల్సింది ఒకటే. మనం గత జన్మలో ఏం చేశామో తెలీదు. గతంలో ఏం చేశామో తెలవదు. కొన్ని తెలిసి జరుగుతాయి, తెలియక జరుగుతాయి. ఎప్పుడైతే నేను ఏదో చేశాను అని పశ్చాత్తాప పడి, మనం అది చెయ్యను అని పరివర్తనలోకి వస్తేనే విశ్వం దానికి కారణం చూపించగలుగుతది. అందుకే కొంతమందికి డ్రీమ్స్ గూడా చూపించరు గత జన్మ. ఎందుకు అంటే అది రిసీవ్ స్థితిలో లేదు గాబట్టి. మందరమాత ఒక రూమ్‌లో కూర్చొని బాగా ఏడుస్తుందంట. రమ నిన్ను చూడని పరిస్థితిలో ఉన్నా నా తండ్రి. రాముడంటే ఇష్టం ఆ అమ్మకి. నిన్ను గూడా చూడలేని పరిస్థితిలో ఉన్నా నా తండ్రి. నేను ఏ పాపం చేశాను అని ఒక రూమ్‌లో కూర్చొని ఏడుస్తుందంట మందరమాత. ఏడ్చే టైంకి అది అందుతది గదా! మరి రాముడికి. ఇంకా రాముడే అమ్మ దగ్గరికెళ్తాడట. "అమ్మ నువ్వేం చేశావో నీకు తెలుసుకోవాలనుందా తల్లి" అని అడుగుతాడంట రాముడు మందరకి. అడిగినప్పుడు మందర చెప్తుంది, "తెలుసుకోవాలనుంది రామా. నేనన్న ఒక్క మాటతో నువ్వు 14 సంవత్సరాలు వనవాసం చేశావు. ఈ అయోధ్య ప్రజలంతా నన్ను ఒక శత్రువులా చూస్తున్నారు రామా" అని బాగా ఏడుస్తుందంట. "అమ్మ నువ్వు ఈ జన్మలో చేసింది కాదు తల్లి ఇది" అని ఆమెకి గత జన్మ స్టోరీ చెప్తాడట రాముడు. అది చెప్పినప్పుడు ఇంక పూర్తిగా ఏడ్చేస్తుందంట మంజర. ఆ స్టోరీ ఏంటంటే హిమాలయాల పర్వతాలలో ఒక చిన్న గ్రామం ఉంటుందట. ఆ చిన్న గ్రాములలో ఒక అంత తపస్సు చేసే అక్కడ మహర్షి ఉంటారు గదా! వాళ్ళకి ఈ అమ్మ సహాయం చేస్తుందంట. ఆమె పేరేదో చెప్పారు ఆ జన్మలో. సహాయం చేస్తుందంట. ఆ సహాయం చేసేటప్పుడు అంటే అక్కడ ఊడవడం, తుడవడం ఉంటది గదా! కొంతమంది గుళ్ళలోకి గూడా చేస్తారు ప్రెజెంట్. అట్లా ఆయన ఉండే ఆశ్రమానికి సహాయం చేస్తూ ఆయనకి సాధువుకి అక్కడికొచ్చే ప్రజలకి వండి పెడుతూ ఉండేదట. ఆమె మొత్తం గురుభక్తిలోనే ఉండేది ఆ మాత. అయితే ఒకసారి ఒక రాజు ఆ రాజ్యాన్ని పాలించే ఆ హిమాలయాలకి దగ్గరగా ఉన్న రాజు ఇది గూడా రియల్‌గానే జరిగింది. ఆ రాజు వచ్చి అడుగుతాడట సాధువు. "నువ్వు చాలా శక్తులని సంపాదించావు గదా! నీ తపశ్శక్తితో నాకు మరణం లేకుండా ఒక వరాన్ని ప్రసాదించు. ఇంకొకటి నాకు ధ్యానం ఎలా జేయాలో చెప్పు. నేను స్టార్ట్ జేస్తా" అంటాడట రాజు. కానీ ఈయన సాధువు అంటాడంట, "నీలాంటి అహంకారానికి" అంటే ఆయనలో అప్పటికే అహంకారం ఉందని వాళ్ళకి ఉన్నత సదాత్మలకి తెలిసిపోతది గదా! "నువ్వు నీలో ఉన్న అహంకారంతోని ఇంకేవి ఆగామి కర్మలు చేస్తావో ఈ వరంతోని నేను ఇంత మంచి ధ్యాన మార్గాన్ని నీకు చెప్పలేను నాయనా" అని మంచి వినయంగా రాజుని పంపించేస్తాడట అక్కడి నుంచి. ఈమె ముందే, ఈ అమ్మ ముందే. పంపించేసిన తర్వాత ఆ రాజు ఆ అవమానాన్ని తట్టుకోలేక నేను రాజునయ్యుండి నేనేమడిగా జస్ట్ ధ్యాన మార్గం నేర్పించమన్నా. నాకు దాన్ని గూడా చూపించుకోలేక ఇలా సాధువు ఇలా అన్నాడు. అక్కడ ఏవేవో జరుగుతున్నాయి. ఆమెని ఇది అది అని ఇంకా ఆ అమ్మ అక్కడుంది. ఏవో జరుగుతాయి గదా! నార్మల్‌గా. అలా అన్ని అపనిందలు వేసి ఆ ఆశ్రమానికి చాలా దారుణంగా నిందిస్తాడట ఆ రాజు.
అక్కడ ఊరి ప్రజలకి. మనకి మంచి కంటే చెడే ఎక్కువ పోతుంది గదా! అది నార్మల్ విషయమే గదా! ఇంకా ఆ రాజు ఏసే నిందలు ఈ అమ్మ భరించలేదంట. ఎందుకంటే గురుభక్తి ఉంది గదా! నా గురువుని ఇంతగా నిందిస్తావా నువ్వు? నీలో ఉన్న అహంకారమే గదా! మరి దైవశక్తికి దూరం జేసేది. అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావా అని ఒక్క క్షణంలో వస్తుందంట ఆ ఆవేశం ఆ అమ్మకి. అంతవరకి కామ్‌గానే ఉంటుంది. కానీ ఒక్క క్షణంలో వచ్చే ఆవేశము ఈ మందర మాతగా వచ్చింది. అయితే అక్కడ ఆ క్షణంలో ఉండే ఆవేశంతోనే నా గురువును నువ్వు ఇలా జేస్తావా అని ఆ రాజు దగ్గరికెళ్ళి కారణాలు చెప్తుందంట. నువ్వు అడిగిన మరణం లేకుండా ఇచ్చిన, ఆ వరం ఇచ్చినా, నీకు ధ్యాన మార్గం నేర్పించిన, ధ్యాన శక్తులు నీకు ఇచ్చినా, నువ్వు అహంకారంతో ప్రజలని నష్టపరుస్తావు. నీకు నువ్వు చేసుకుంటావు, ప్రజలకి నష్టం కలిగిస్తావు. అందుకే నీకు ఆ సాధువు ఇవ్వలేదు మా గురువుగారు అని ఆమెకి ఆయనకి చెప్తుందంట ఈ అమ్మాయి వెళ్లి అక్కడికి. ఇంకా నీ రాజ్యంలో నువ్వు చేసిన ఈ అవమానాలకి నా గురువునే నువ్వు నిందిస్తావు గాబట్టి, నువ్వు చేసిన ఈ అవమానాలకి నీ రాజ్యంలో ఎప్పుడూ తృప్తి అనేది ఉండదు. ప్రజలు శాంతిగా ఉండరు అని శాపం పెడుతుందంట ఈ అమ్మ. అక్కడికి వెళ్లి. పెట్టేసరికి ఆమె అప్పటికే చాలా గురుభక్తితో ఉంది. మంచి పనిలో ఉంది గదా! సేవా కార్యక్రమాల్లో ఉంది గాబట్టి, ఆ శక్తితోనే ఆ వరం ఆ రాజ్యానికి వస్తుంది. దాని వల్లనే అయోధ్య ప్రజలు ఆ శాంతి మేలుకుంది. అది చెప్పారు. మళ్ళీ మందరమాత గూడా గురువు దగ్గరికెళ్ళిపోతుంది. గురువు దగ్గరికెళ్ళగానే, "అమ్మ నువ్వు చేసిన పని అధర్మం, అక్కడ అన్యాయం జరుగుతుంది గాబట్టి, నువ్వు గురుభక్తితో చేశావు. స్వార్థంతో చేయలేదు. కానీ నువ్వు బంధంలో ఇరుక్కున్నావు ఇక్కడ. ఒక్క క్షణిక ఆవేశంలో, ఆ ఆవేశము ఆ ఈర్ష, క్రోధంతో చేసిన పని కాబట్టి, నువ్వు ఇదే అంటే అతడు చేసిన ఈ కుళ్ళు కుతంత్రాన్నే కనిపెట్టింది గదా! కనిపెట్టిందంటే ఈమెలో గూడా కొద్దిగా ఉన్నట్టే గదా! సార్ చెప్పేది అదే గదా! ఎదుటి వారిలో మీరు ఆ గుణాన్ని చూసారు అంటే, మీలో అది ఉన్నట్టే. చూసావు గాబట్టి, ఈ కుతంత్రంతోనే నువ్వు దైవలీలకి కారణమవుతావు ఒక సంఘటనలో అని వరాన్నిస్తాడట. దాన్ని గూడా ఆయన వరాన్నే ఇస్తాడు. ఆమె ఆత్మ అది ఒప్పుకోదట అప్పుడు. నేనిది తీసుకోవాలని అంటదట ఆమె. కానీ లేదు, నువ్వు బంధంలో ఇరుక్కున్నావు ఆ ద్వేషంతోని. అందుకే సార్ అంటాడు, "ఎవ్వరి మీద ద్వేషాన్ని పెట్టుకోకండి. క్షమించడం నేర్చుకోండి" అని. ఆ ఒక్క సంఘటన ద్వారానే ఆమె ఆ బంధంలో ఇరుక్కొని ఇక్కడ మందరమాతగా జన్మించి చేస్తదంట. తర్వాత మళ్ళీ రాముడిని అడుగుతదంట, మరి నేను జేసిన ఆ మంచి పనికే నాకు ఆ ఫలితం వచ్చింది. ఆ కుళ్ళు, ఆ కుతంత్రం ఏదైతే ఉందో అది గూడా తీసేసుకోవాలనే ఈ సంఘటన జరిగింది. ఒప్పుకుంటా. నేను పరివర్తనలోకి వస్తా. కానీ రామా, మరి అయోధ్య ప్రజలందరూ కూడా నన్ను క్షమించారు గదా! అని అడుగుతుందంట ఆ అమ్మ ఏడ్చుకుంటూ. అప్పుడు రాముడు ఒక మాట అంటాడట, "అయోధ్య ప్రజలు క్షమించాలని కోరుకోకు. నీకది కారణం లేనిది కార్యం ఏది జరగదు. ఇక్కడ దశరథ మహారాజుకు ఒక కారణం ఉంది. కైకేయి మాతకు ఒక కారణం ఉంది. నీకొక కారణం ఉంది. మీరందరూ పాత్రధారులే ఇక్కడ. సృష్టి ఎప్పుడు కూడా కారణం లేనిది ఒక కార్యాన్ని జరిపించదు. ఇది బ్రహ్మదేవుడు మొదటే రాసిపెట్టాడు. కాబట్టి జరిగింది. నువ్వు క్షమించాలని అయోధ్య ప్రజలను అడగడం మానేసుకో. ఆ ఆలోచనని తీసేయి నీ లోపల. నిన్ను నువ్వు క్షమించడం నేర్చుకో. ఎందుకు అంటే నేను ఆ తప్పు చేశాను గాబట్టి ఇదొచ్చిందని నన్ను నేను క్షమించుకోవడం వల్ల, ఆ కుతంత్రం అనే ఆ లక్షణాన్ని నేను తీసుకోగలుగుతా. సంపూర్ణ పరివర్తనలోకి రాగలుగుతావని రాముడు మందరకి చెప్తాడట. ఎంత సూక్ష్మంగా ఉంది గదా! ఇది అనిపిచ్చింది నాకు. చాలా సూక్ష్మంగా ఉంది. మనకి ఇంతేనా అనిపిస్తది. కానీ అది మనకి కొన్ని సందర్భాలు ఎదురైనప్పుడు ఎంత సూక్ష్మంగా ఉందో అక్కడ అర్థం చేసుకోగలుగుతాం. కింది స్థాయిలో పడిపోయిన సదాత్మలు తమను స్వల్ప కాలంలో బాగా తీవ్రంగా శిక్షించమని దేవుణ్ణి వేడుకుంటారట. ఒకవేళ వారు ఒకటో ఆవరణ నుంచి అయితే భూలోకంలో బరువులు మోసే జంతువుల్లా పుట్టి ఇట్లా గూడా కొంతమంది కనిపిస్తారు మనకి. బాగా కష్టపడుతూ ఒక్కోసారి మనుషుల చేత హింసించబడుతూ ఉంటారట. వారు తమ కర్మను త్వరితంగా చెల్లించి వేస్తారు. అయితే దీనికోసం వారు బాగా బాధను అనుభవించే ధైర్యాన్ని కలిగి ఉంటారు. ధైర్యాన్ని కూడా కలిగి ఉండాలి. మనకి సందర్భం వచ్చినప్పుడు నాకే ఎందుకు జరుగుతుంది? దేవుడికి కరుణ లేదా? అని తిట్టుకుంటాం గదా! కాదు. నా పాపపు డబ్బా ఖాళీ అవుతుందని ఆ ధైర్యాన్ని అప్పుడు మనలో మనకే ఆలోచన తెచ్చుకోగలగాలి అని చెప్తున్నారు. చాలా మందిని హింసించడం, కొట్టడం, ఆకలితో అలమటింపజేయడం జరుగుతుంది. రోజంతా పొలాల్లో పని చేయాలి లేదా చాలా బరువులు గూడా మోయాల్సి ఉంటుందట.
చాలా ఆత్మలు ఒకటో ఆవరణలో వేలాది ఏళ్ళు ఉండడం కన్నా ఈ శిక్షలే నయమని భావిస్తాయి. 1, 2 ఆవరణలు ఎంత భయంకరంగా ఉంటాయో దీనిని బట్టి మీరు ఊహించుకోవచ్చు. ఆవరణలో ఉండకుండా తృప్తించుకోవడానికి వారు సంతోషంగా, ఇష్టపూర్వకంగా ఈ శిక్షను అనుభవిస్తారట. అంటే మేడం చాలా సార్లు అంటది. మీ ఆత్మ సంతోషిస్తది. మీరు మనసుతో ఉన్నారు గాబట్టి బాధొస్తది అని. ఇక్కడ గూడా అదే చెప్తున్నారు. అక్కడ చేసే దానికన్నా ఇక్కడ అనుభవించేదే బావుంటదని మన ఆత్మ సంతోషంగానే ఉంటది. కానీ మనం మనసుతో ఉంటాం గాబట్టి బాధపడతాం. మూడో ఆవరణ కూడా ఇలాగే భయంకరం. మూడో ఆవరణలోని ఆత్మలు మనకి సూరదాస్ కథ చెప్పుకున్నాం గదా! తీసుకోవచ్చు. కానీ అందరూ సూరదాస్‌లా రక్షింపబడరు. అటువంటి ఆత్మలు పైకి వెళ్ళడానికి బదులుగా ఒకటో, రెండో ఆవరణలో పడవచ్చు. అంటే నాలుగో ఆవరణ నుంచే ఉన్నత ఆత్మలు ఉంటాయి. మనం నాలుగో ఆవరణలో ఉండేవాళ్ళమే గాబట్టే ఆధ్యాత్మికంగా వినగలుగుతున్నాం. అంటే 1, 2, 3 ఆవరణలు దాటాం. దాటాము అంటే సంపూర్ణంగా దాటామని గాదు. ఇక్కడుండే ఈ పరివర్తనలోనే నాలుగో ఆవరణలో ఉండాలా, ఐదో ఆవరణలకి వెళ్ళాలా అనేది కూడా మనకి మనమే భవిష్యత్తును డిజైన్ జేసుకోవచ్చు. ఇక్కడ ఎంత దారుణంగా ఉంటాయి ఈ 1, 2 ఆవరణలో అయితే హ్మ్. ఇది నిజంగా జరిగిన స్టోరీ. ఒక ఊర్లో ఒక తల్లి పిల్లలిద్దరిని స్కూల్‌కి పంపించి ఆహ్, ఒక బాబు, పాప ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరిని స్కూల్‌కి పంపిస్తుంది. భర్తని జాబ్‌కి పంపిస్తుంది. మధ్యలో ఒక ఎఫైర్ పెట్టుకుంటది ఒకతనితోని. చాలా రోజుల పాటు అది జరుగుతూ ఉంటది. అతడు బోయి వాడి ఫ్రెండ్‌కి నేను ఆమెతో పెట్టుకున్నాను అని చెప్తాడు. చెప్పిన తర్వాత వాడంటాడు, "నువ్వు ఒక్కడివే ఎంజాయ్ చేస్తావా? నేను గూడా చేస్తా" అంటాడు. ఆమె ఇద్దరిని మెయింటైన్ చేస్తది. భర్తని, పిల్లల్ని పంపించి. ఒకరోజు ఆ ఎంజాయ్‌మెంట్, ఆ సంతోషంలో డోర్ వెయ్యకుండా ఆమె చేస్తుండగానే ఆమె కొడుకు స్కూల్ నుండి తొందరగా వస్తాడట. తొందరగా వచ్చి చూస్తాడట. అయ్యో! మమ్మీ ఈ పని చేస్తుందా అని పాపం చిన్న పిల్లలైనా బాధపడతారు గదా! ఇది రియల్ స్టోరీ. ఇంకా చూసేసరికి ఈ బాబుని చూసిన ఆ తల్లి, అయ్యో! నా కొడుకు చూసాడు. మళ్ళీ వాళ్ళ నాన్నకి చెప్తే గొడవలవుతాయని చెప్పి ఆ మనిషితోని ఈ బాబుని చంపిస్తది. రియల్‌గా జరిగిందంట ఇది స్టోరీ. ఎంత దారుణంగా ఆలోచనలుంటాయో, ఆమె చేసే పనే సరికాని పని. పోనీ ఆ బాబుని చంపకుండా ఉంటే బావుండు గదా! ముక్కలు ముక్కలుగా గొడ్డలి తీసుకొని నరుకుతారట. వాళ్ళ బాబు గాదు గదా! నరికి అడవిలో పడేస్తారట ఆ ముక్కల్ని. ఏదో జంతువులొచ్చి తినేస్తాయని. కానీ అక్కడ అడవులలో గూడా పండ్లు వాటి కోసం వెళ్తూ ఉంటారు గదా! మన వాళ్ళు. వెళ్ళి పోలీస్ వాళ్ళకి కంప్లెయింట్ ఇస్తే ఇది ఏం జరిగింది అని వాళ్ళు ఆరా తీస్తే అప్పుడు ఆ తల్లి, ఆ ఇద్దరు బయటికొచ్చి మేమే చేశామని జెప్తారంట. కన్న తల్లియే కొడుకుని చంపే అంటే ఆ మనం గూడా ఉండొచ్చు కొన్ని జన్మల్లో చెప్పలేము గదా! అది. కన్న తల్లే ఉంటే ఇంక పిల్లలకి ఏం నేర్పించగలుగుతది కదా! చాలా దారుణంగా ఉంటాయట. ఇప్పుడు ఈ ఆత్మలు వీళ్ళు చెప్పినట్టు 1, 2 ఆవరణలు చాలా భయంకరంగా ఎందుకుంటాయంటే, ఇప్పుడు ఆమె పైకెళ్ళింది అంటే ఆమె మరణంలో మనసు పక్కకు జరగగానే ఆమె ఆలోచించే విధానం నేను ఇంత దారుణమైన పని చేశా. నన్ను దైవం స్వీకరిస్తుందా? కదా! ఆమె ఆలోచనలే ఆమెని చుట్టూ ప్రపంచాన్ని సృష్టిస్తాయి. మన ఆలోచనలే మన ప్రకృతిని సృష్టిస్తాయి గదా! ఇంత భయంకరంగా ఉంటాయి. ఇంకో దగ్గర స్టోరీ జరిగిందట. తండ్రికి గవర్నమెంట్ జాబు. ఆ గవర్నమెంట్ ఎవరిదో ఊర్లో జరిగిందంట ఇది. అయితే ఇంకోటేంటి తండ్రికి గవర్నమెంట్ జాబు. హైకోర్ట్‌లో మంచి పోస్ట్‌లో ఉన్నాడట ఆయన. ఆ పోస్ట్‌లో ఉంటే అతడు చనిపోగానే క ఇంటి పెద్ద చనిపోతే కుటుంబం మళ్ళీ నష్టపోతుంది గదా! అని చెప్పి పిల్లలకిస్తా అని గవర్నమెంట్ అంటుంది. కూతురు అంటుందంట. నేను నాన్న చనిపోయిండు గదా! నాన్న ఉద్యోగం నేను చేస్తా అని. ఇది గూడా రియల్ స్టోరీ. తల్లికి ఈ బిడ్డనేమో లాయర్. హైకోర్ట్ తండ్రి గదా! లాయరు. ఈమె తల్లి ఏమంటది అంటే, ఆమెకి చిన్న బాబు, ఇమ్మెచ్యూర్ బాబు ఉంటాడట. ఎవరో వచ్చి కొంచెము మంచి చేసేవాళ్ళుంటారు గదా! వాళ్ళొచ్చి, "నీ కూతురు లాయర్ చదువుతుంది. జీవితంలో సెట్ అయిపోతదామె. కానీ మరి నువ్వు నీ భర్త ఉద్యోగం ఆమెకి కూతురికిచ్చేస్తే మరి నీ భవిష్యత్తెట్లా? ఈ చిన్న బాబు ఇప్పుడు పెళ్లి చేస్తే ఆమె ఫ్యామిలీ వేరే అయిపోతుంది గదా! మళ్ళీ నువ్వు బ్రతకడం కష్టమైతది. నీ భర్త ఉద్యోగాన్ని నువ్వే తీసుకో" అని ఎవరో ఒకతను చెప్తాడట. ఇది కరెక్టే గదా! మరి ఇన్‌మెచ్యూర్ బాబు ఉన్నాడు గదా! అని చెప్పి ఆ తల్లి ఏం చేస్తుంది, ఈ ఉద్యోగాన్ని తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఇంకా అప్పటినుంచి స్టార్ట్ అవుతదట. నేను మా నాన్న ఉద్యోగం కావాలంటే, మా అమ్మ తన స్వార్థం కోసం ఆ ఉద్యోగాన్ని తీసుకుంది. ఆ ఉద్యోగం చేస్తుంది. నేను మా అమ్మనే లేకుండా చేస్తే
ఆ ఉద్యోగం నాకే వస్తది కదా! ఆ గవర్నమెంట్ జాబ్ నాకే వస్తది గదా! అని ఒక ఇద్దరు ముగ్గురిని వాళ్ళకి బాగా ఆస్తి గూడా ఉందంట మళ్ళీ. ఆస్తి ఉన్నా కూడా ఆ ఆస్తిని వేరే ఇద్దరిని మళ్ళీ సపోర్టింగ్ గావాలి గదా! యాక్సిడెంట్ రూపంలో పోలీసుకి వాళ్ళకి రుజువు కాకుండా ఆ తల్లిని చంపిస్తదంట యాక్సిడెంట్‌లో. అక్కడ గూడా కెమెరాలు రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీద కెమెరాలుంటాయి గదా! ఆ కెమెరాలని పరిశీలిస్తే ఆమె తల్లి చనిపోయిందని వార్త తెలిసిన తర్వాత అసలు ఏ రకమైన ఫీలింగ్ లేదు. కావాలని చంపింది గదా! ఇంకేం ఫీలింగ్ ఉంటది? చుట్టాలు, బంధువులు ఎందుకు ఈమెకి తండ్రి ఒక సంవత్సరం క్రితమే చనిపోయాడు. తల్లి చనిపోయింది. అంటే ఆమె ముందు తల్లిదండ్రి చనిపోతే ఒక రకమైన బాధొస్తది గదా లోపల. ఈమెకెందుకొస్తలేదు అని ఒక ఒక అతనికి అనుమానం వచ్చి ఆరా తీస్తే ఇంకిదంతా ఒప్పుకున్నారంట. ఉద్యోగం కోసం తల్లిని చంపింది కూతురు. మనం అనుకుంటాం కూతుర్లు లేని వాళ్ళకి అనుకుంటాం. అరే! కూతురుంటే బావుండేది. ఒక ప్రేమిచ్చేది అని. అందుకే నిన్న హైమ మేడం చెప్తుంది గదా! ఎవ్వరిని ఇక్కడ అంచనా వేయలేము. ఎవరి లోపల ఏముందో ఏమీ తెలీదు. అందుకే వంశీ సార్ అంటాడు, "మీరు నమ్మాల్సింది దైవ శక్తిని ఒక్కటే. పక్కనున్న ఏ బంధాన్ని కాదు. బంధమని మనం అనుకుంటున్నాం. వాళ్ళ ఆత్మ ప్రణాళిక ప్రకారం వాళ్ళు భూమి మీదకొస్తారు. ఇప్పుడు 1, 2 ఆవరణలో ఉండేవాళ్ళు అక్కడ సాధించలేని పనులు భూమి మీదకొచ్చి జేయాలనుకుంటారు. ఎందుకు అంటే ఇక్కడే స్వర్గం అని వీళ్ళే చెప్తున్నారు గదా! అక్కడ చేయలేని పనులు ఇక్కడ చేయొచ్చు అని. ఇక్కడ జరిగిన ఈ 2 స్టోరీలలో కూడా మనకు అదే అర్థమవుతుంది. కాబట్టి చుట్టూ ఉన్న ఏ బంధాన్ని ఎవ్వరిని నమ్మొద్దు. నేను, నాది అనే అహంకారాన్ని పక్కన పెట్టి, దైవ బలాన్ని, దైవ శక్తిని నమ్మగలిగితే మనలో వచ్చే పరివర్తన విశ్వం రికార్డ్ చేసి, మనం చేసిన ఆ దుష్ట కర్మలని కూడా తగ్గించే ప్రయత్నం చేస్తుంది. వంశీ సార్ ఒక మాట అంటారు. అసలు విశ్వంలో, సృష్టిలో మంచి, చెడు అంటూ ఏమీ లేవు. ఉన్నదంతా అనుభవ జ్ఞానమే. ఆ 1, 2, 3 ఆవరణలో ఉన్నవాళ్ళు ఆ పనులు చేసి అది విసుగు చెంది మళ్ళీ చెయ్యము అని వచ్చిన వాళ్ళమే నాలుగో ఆవరణలో మనమే. చేసి వచ్చిన వాళ్ళమే. కాబట్టి వాళ్ళని కూడా జడ్జ్ చేయలేము. వాళ్ళ మీద కంప్లెయింట్ ఇవ్వలేము. అవి గూడా మనం చేసొచ్చినోళ్ళమే. మనం గూడా చూపిస్తున్నారు గదా! డ్రీమ్‌లో ఇది జరిగింది అని. ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం గూడా అదే పని చేశాం కాబట్టి ఇక్కడ ఎవ్వరిని నిందించాల్సిన పని లేదు. మనకి మనమే చేయాలి. నాలుగో ఆవరణని భరించవచ్చు. ఇది చాలా వరకి భూలోకంలోనే ఉంటుంది. మనదే. అయినా గాని పై స్థాయిల నుంచి పడిపోయిన ఆత్మలకి ఇది కూడా భయంకరం అనిపిస్తుందట. ప్రతి ఆత్మ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అత్యున్నత ఆవరణకి చేరుకోవాలనుకుంటుంది. కనుక పునర్జన్మించి అనుభవం పొందడానికి, స్వల్ప కాలంలో శిక్షను అనుభవించడానికి, ఆత్మను పవిత్రీకరించుకొనడానికి ప్రయత్నిస్తుంది. ఈ కారణాల వల్ల మనము భూలోకంలో పునర్జన్మిస్తున్నాము. కొంతమందికి పుట్టినప్పటి నుంచి ఏదో ఒకటుంటది గదా! ఉన్న వాళ్ళకే తొందరగా స్వల్ప కాలంలో శిక్ష అనుభవించడానికి వాళ్ళు తెచ్చుకునే క కర్మలు డేరింగ్ సోల్స్ అంటారు గదా! ఎక్కువ ఎక్కువ తెచ్చుకుంటారని. ఒకసారి ఇది గూడా అనిపిచ్చింది. ఒకడిది టైం అయిపోతది ఒకతనికి. పైనుంచి యమధర్మరాజు తాడు తీసుకొని వస్తాడట. ఒక డైరీ తీసుకొని, తాడు తీసుకొని ఒకతనికి టైం అయిపోతుంది. అతని ప్రాణాలు తీసుకోవడానికి కిందకొస్తాడట. రాగానే యమధర్మరాజుకి బాగా దాహమేస్తుందంట. ఆ ప్రాణం తీయాల్సిన ఆయననే నాకు దాహమేస్తుందిరా నీళ్ళివ్వు అని అడుగుతాడట. యమధర్మరాజు ఆయన రూపంలో రాడు గదా! వేరే రూపంలో వస్తాడు గదా! ఈయన యమధర్మరాజు అని తెలుసుకోలేకుండా ఆయన చేతిలో తాగాల్సిన బాటిల్ తీసి యమధర్మరాజుకి ఇస్తాడట. అప్పుడు చెప్తాడట, "నీ టైం అయిపోయింది నాయనా భూమి మీద. నిన్ను తీసుకోవడానికే వచ్చాను. నువ్వు నీళ్ళిచ్చి నా దాహాన్ని తీర్చావు గాబట్టి, నీకొక వరాన్ని ప్రసాదిస్తా. ఈ డైరీని నీకిస్తా. నీకు కావాల్సింది నాకివ్వు. కానీ నీకు 3 నిమిషాలే ఇస్తాను టైము" అని చెప్తాడట యమధర్మరాజు. చెప్పగానే డైరీలో అన్నీ వెతుకుతాడట. కానీ పక్కనోళ్ళదే చూస్తాడట. ఈయనది మాత్రం ఈయన చూసుకోడు. ఈయనకేం కావాలో అడగడు. పక్కనోడికేదో అదృష్టం కలిసొచ్చింది అంటే, వాడికి అదృష్టం కలిసి రావద్దు అని రాస్తాడట కింద. కావాల్సింది రాసుకోమన్నాడు గదా! యమధర్మరాజు ఈ డైరీలో. ఆయనకు కావాల్సింది రాయడు. ఆయన ఫ్రెండ్స్‌కి ఏదైతే రాబోతుందో అది రావద్దు అని రాస్తాడట. అంత లోపల రాసి ఇంక లాస్ట్‌కి నాది అని అనుకునే టైం ఆ 3 నిమిషాలు అయిపోతుంది. మన జీవితంలో ఈ కలికాలంలో భగవంతుడు గూడా కలం మన చేతికే ఇస్తాడట. ఆ బాబు చెప్తున్నాడు అనిపించింది. ఈ కలికాలంలో కలం మన చేతికే ఇచ్చి, నీ భవిష్యత్తుని నా నామస్మరణతోని నువ్వు జయించు నాయనా! నీ రాత నువ్వే రాసుకో అని మనకి ఒక వరాన్ని ప్రసాదించాడట కలికాలంలో. కానీ మనం కల్తీగా ఆలోచించి కుళ్ళు కుతంత్రాలను పెట్టుకొని పక్కనోడు మనకంటే ఎదగొద్దు అనే దురాలోచనలతోని మనల్ని మనమే కిందకేసుకుంటున్నాం. ఎప్పుడు కూడా ఏదో చేస్తేనే వస్తుంది.
ఏది ఇస్తే మనకు అదే వస్తుంది. ఈ ఇచ్చిందే మనం అనుభవిస్తున్నామని చాలా గట్టిగా అనుకొని నెక్స్ట్ ఎవరికి ఇవ్వొద్దు అనే పరివర్తనలో ఉండగలిగితేనే మన భూమి మీదకి వచ్చిన ఆ పునర్జన్మించడానికి మనకి ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావడానికి కూడా చాలా గట్టి ప్రయత్నం మనం చేసుకోవచ్చు. అంటే పక్కన ఉండి పట్టించుకోవద్దు. వాళ్ళకి చేయాల్సింది చేయాలి. బాధ్యతల్ని కూడా మళ్ళీ వదలొద్దు కదా! కొన్ని పాయింట్స్ రాసుకోవాలనిపించింది ఇక్కడ. జీవితంలో మనకి కావాలి అనుకున్నప్పుడు ఏది రాదు. ఎందుకంటే దేనికైనా టైం కావాలి అంటారు కదా! సార్ కూడా అదే చెప్తారు కదా! కానీ మనకి రావాలి అని రాసి పెట్టింది ఏది ఆగొద్దు. రాలేదు అని మనకి మనమే కృంగిపోవద్దు. వచ్చింది అని పొంగిపోవద్దు. సంతోషంలో ఉండొద్దు. రెండిట్లో బ్యాలెన్స్‌గా ఉండాలి. అన్నిటిని కూడా కర్మలో భాగమే అని మనం నిరంతరం గుర్తుంచుకోవాలట. మన మీద నమ్మకం లేని వారికి మనం సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. మనకెట్లాగో వాళ్ళకి ఎన్ని చెప్పినా మన మీద నమ్మకం రాదు. మనకు కావాల్సిన నమ్మకం ఎవరి దగ్గరుంది? దైవం దగ్గరుంది. దైవం మనల్ని నమ్మాలి. మనం చేసే పరివర్తనలో రావాలి కదా! దైవానికి అనిపించాలి వీడు మారాడు అని. మనుషులకి కాదు. వాళ్ళకి సంజాయిషి చెప్పాల్సిన అవసరం అసలు లేదు. నీకు గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదట. ఎందుకు అంటే మన ఆత్మ ఉన్న స్థితికి రావాలి గదా మరి. అసలక్కడ ఉండాల్సిన అవసరమే లేదట. నీ కన్నీళ్ళకి మనకు బాధొచ్చినప్పుడు కొన్ని బాధలు పడ్డా మన పక్కనున్నోళ్ళు పట్టించుకోరు. అట్లా విలువ ఇవ్వని వాళ్ళ వాళ్ళ కోసం మనం బాధపడాల్సిన అవసరం అసలే లేదట లైఫ్‌లో. ఇంత కఠినంగా జీవిస్తేనే మన ఆత్మ ఉన్నత స్థితికి వస్తుంది. మనం చాలా జీవితంలో ఉన్న దాంట్లో తృప్తి పడమంటాడు సార్. చాలా సార్లు చెప్తారు ఈ మాట గూడా. ఉన్న దాంట్లో తృప్తి చెందుతూ ఉండాలి. కృతజ్ఞతతో ఉండాలి విశ్వం పట్ల అని. అది ఎప్పుడైతే మనలో ఉంది అని విశ్వం గ్రహిస్తుందో, అప్పుడే మనకి ఏది ఇవ్వాలో అదే వస్తుంది. మనం ఏది జేయాలో అదే మనకిస్తారు. ఇంకొకటి మనముకి ఇది లేదు, ఇది ఉంది అని చెప్పేది గూడా కొన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాం. ఈ అబద్ధాలు మాట్లాడడం వల్ల అబద్ధాన్ని ఎప్పుడు కూడా మనం రక్షిస్తూ ఉండాలి. ఒక అబద్ధాన్ని కాపాడడానికి ఇంకో అబద్ధం ఉంటుంది. అదే నిజం చెప్పామనుకో, ఆడు మనల్ని నమ్మితే పక్కనుంటాడు, లేకపోతే పక్కకెళ్ళిపోతాడు. మనకవసరం లేదు. కానీ ఆ సత్యం ఎప్పుడు కూడా మనల్ని రక్షిస్తూనే ఉంటది. మనం ఆడిన అబద్ధాలని మనం రక్షించాలి. మనం చెప్పిన నిజాలే మనల్ని రక్షిస్తాయి. జీవితంలో ఒక్కసారి దెబ్బ తింటేనే ఎంత ధైర్యం ఉందో మనకు తెలుస్తుంది. అంతే గదా! ఒక సంఘటన వచ్చినప్పుడే కదా! దాన్ని ఎట్లా పెట్టుకోగలుగుతామని మనకి తెలియని ధైర్యం వచ్చేది అదే కదా! ఒకసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది. పత్రి సార్ అంటారు ఈ మాట. అంటే అది సరికాని పనులు చేసినప్పుడే అది సరికాదు అనేది మనకు అర్థమవుతుంది అనేది. నీవు ఏం నేర్చుకోవాలో ఒకసారి ఓడిపోతేనే మనకు అర్థమవుతుందట. నీవెలా గెలపాలా అని. అంటే తప్పు చెయ్యమని కాదు, తప్పు చేసిన వాళ్ళని కూడా నిందించకుండా ఓహో! వాడు కూడా నేర్చుకోవడానికి రెడీ అవుతున్నాడు అనేది మనం ఆలోచించుకోవాలి. ఆ తప్పు మనం చేయకుండా మనం చూసుకోవాలి. మనకి విలువ ఇవ్వని వారిని, ఈర్ష్య పడేవారిని, మనల్ని అర్థం చేసుకోకుండా ఇతరులకి మన గురించి చెడు చెప్పేవాళ్ళుంటారు. అసలు వాళ్ళని దగ్గరికి గూడా రానియద్దట. కొన్ని కఠినంగా అనిపిస్తాయి. మన చుట్టూ ఉన్న బంధాలతోనే ఇది ఉంటది. మనకి విలువ ఇవ్వరు వాళ్ళు. మనల్ని చూస్తే అంటే ఆధ్యాత్మికంగా కొంచెం ఎదిగేసరికి వాళ్ళు మనల్ని అట్లా ఉంటది. అర్థం జేసుకోరు. ఇతరులకి మన గురించి వీళ్ళు జేసేది ఇది, అది అని అవమానాలు, నిందలు అన్నీ ఇస్తూ ఉంటారు. కానీ వాళ్ళని దగ్గరికి కూడా రానియ్యొద్దు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. కఠినంగానే ఉండాలి. ఎందుకు కఠినంగా ఉండాలి అనే విషయం కూడా కావాలి. మనసుకి బాధ అనిపించినప్పుడు ఆ బాధని కూడా దైవంతోనే పంచుకోవాలి. నేను అలానే చేస్తా. బాబా నేను కావాలని వాళ్ళకది ఇవ్వట్లేదు. కానీ నేను 2 డబ్బాలేసుకునే అంత ఓపిక నాకు లేదు. చాలు బాబా ఇప్పటికే ఎన్నో పాపాలు చేశాను నేను. నాకు తెలుస్తూనే ఉంది. ఇంకొకటి చేయలేను బాబా అని మళ్ళీ బాబాకే చెప్పుకుంటా. ఇది చాలా రిలీఫ్‌నిస్తుంది. ఎదుటి వాళ్ళు బాధపడుతున్నారు అనే ఫీలింగ్ గూడా మనకి రాదు. ఎందుకంటే మన ఆత్మ ఉన్నత స్థితికి రావాలి అంటే కొన్ని కఠినంగా జీవించాల్సిందే తప్పదు. నీ కన్నీళ్ళ నుండే కష్టపడాలి అనే తపన మన లోపల నుంచి పుట్టాలట. మనం పొందిన అవమానాల నుండే అనుకున్నది సాధించాలి అనే పట్టుదల మనకే పుట్టాలట. ఎందుకు అంటే మనం భూమి మీదకొచ్చిన మెయిన్ ఛాలెంజ్ విషయం తొందరగా స్వల్ప కాలంలో ఈ ఈ పాపాల డబ్బా ఖాళీ చేసుకొని మన ఆత్మని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకురావడానికి భూమి మీదకొచ్చాం. మరి భూమి మీదకొచ్చింది మర్చిపోవద్దు అంటే ధ్యాన మార్గంలో ఉన్నాము. ఇక్కడియి ఆచరించాలి.
ఇంకో 2 చేసుకోకుండా ఉండాలి. అప్పుడే గదా మనం ఉన్న స్థితికి రావడానికి ప్రయత్నం చేస్తాము. ఇది గట్టిగా ప్రయత్నం చేద్దాం. నాదైతే సాధన స్టార్ట్ అయింది. అంత గట్టిగా కాకపోయినా కొద్దిగా అయితే స్టార్ట్ అయింది. ఇంకొంచెం గట్టిగా చేసుకుంటా. ఈరోజు చెప్పింది క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ టైమ్ మళ్ళీ వేరే సబ్జెక్ట్‌తో మళ్ళీ నెక్స్ట్ వారం చెప్పుకుందాం. విన్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి, ఈ అవకాశం ఇచ్చిన హైమా మేడంకి, నాకు డ్రీమ్స్ ద్వారా గూడా సబ్జెక్ట్‌ని అందిస్తున్న బాబాకి నా కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామములు. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ మేడం. థాంక్ యూ బాబా.